సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సార్ నమస్తే సార్, తుమ్మా బాలరాజ్ గారు. నమస్తే అండి. సార్ బాలరాజ్ గారు, దీనికి ముందు వీడియోలో మనం రకరకాల స్కామ్స్ గురించి, ఫ్రాడ్ల గురించి మాట్లాడుతున్నప్పుడు దాంట్లో ఈ స్టాక్ మార్కెట్స్కి సంబంధించిన ట్రేడింగ్ స్కామ్స్ అని, పాంజీ స్కామ్స్ అని, తర్వాత అదేవిధంగా మ్యాట్రిమోనియల్ స్కామ్స్ అని, తర్వాత ఇన్సూరెన్స్కి సంబంధించిన కొన్ని స్కామ్స్ గురించి మనం చాలా డీటెయిల్గా మాట్లాడాం. అవునండి. అండ్ ఈ స్కామ్స్ బారిన పడకుండా ఉండాలి అంటే మన వైపు నుంచి మనం ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి అంటారు? ఎటువంటి విషయాల పట్ల మనం విచక్షణ కలిగి ఉండాలి అంటారు? ఎటువంటి జాగ్రత్తలు పడాలి అంటారు? అయితే ఇప్పటివరకు మనము నంబర్ ఆఫ్ స్కామ్స్ మాట్లాడాం. స్కామ్స్ గురించి. సో ఇప్పుడు ఆ స్కామ్స్ నుంచి మనని మనం ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఏదైనా పెట్టుబడిలో మీరు పెట్టాలనుకుంటే, దీనికంటే ముందు ఇంకొక విషయం మాట్లాడాలండి. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే, అందరూ ఏదైతే చేస్తూ ఉంటారో ఆ సీజన్లో ఫ్లేవర్ ఏదైతే ఉంటుందో, వేవ్ ఏమైతే ఉంటుందో ఆ వేవ్ని ఫాలో అవుతూ ఉంటారు. ఇప్పుడు సపోజ్ మనకు తెలంగాణలో 2023 వరకు రియల్ ఎస్టేట్ భూమి ఉండే. సో అందరూ రియల్ ఎస్టేట్లోనే పెట్టుబడి పెట్టారు. సో ఇప్పుడు చేయకపోతే ఇంకా ముందు చేయలేము. వన్ ఫ్యాక్టర్, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. మనం ఫైనాన్షియల్గా ఎదగాలి అని అంటే, మనం వెల్దీగా ఉండాలంటే, వన్ సింగిల్ ఇంపార్టెంట్ స్కిల్ విచ్ ఈస్ రిక్వైర్డ్ ఈజ్ నాట్ హ్యావింగ్ ఫోమో, నాట్ హ్యావింగ్ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. ఎప్పుడైతే అందరూ చేసింది మనం చేస్తామో అందరికి వచ్చిన రిజల్ట్స్ కూడా మనకు వస్తాయి. 2023 వరకు బాగా లాస్ట్ ఫ్యాగ్ అండ్ పీరియడ్లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఏమైంది, స్టక్ అయిపోయారు, గ్రోత్ లేదు. రైట్? సో ఈ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనేది ఉండకూడదు. క్రౌడ్లో కంఫర్ట్ ఉంటుంది. నా ఫ్రెండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుండు ప్లాట్లో, నా ఫ్రెండ్ అపార్ట్మెంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుండు, మా రిలేటివ్ చేస్తున్నాడు, అందరు చేస్తున్నారు కదా, మనం కూడా చేద్దాము. క్రౌడ్లో కంఫర్ట్ ఉండొచ్చు, మునిగితే అందరు మునుగుతారు. క్రౌడ్లో కంఫర్ట్ ఉండొచ్చు, కానీ క్రౌడ్ ఏమైతే చేస్తుందో అదే చేస్తే అది కరెక్ట్ కాకపోవచ్చు. వాళ్ళు మిస్టేక్ చేస్తే ఆ మిస్టేక్ మనం కూడా కంటిన్యూ చేస్తాం. ఎప్పుడైతే డెస్పరేషన్ వస్తుందో, ఇప్పుడు మనం చేయకపోతే ఫర్దర్గా చేయలేము అనే డెస్పరేషన్ వస్తుందో, విచక్షణ కోల్పోతామో, క్లారిటీగా ఆలోచించడం కోల్పోతామో, దెన్ యూ హ్యావ్ టు థింక్ దట్ యు ఆర్ మేకింగ్ ఏ మిస్టేక్. సో ఇది కూడా జనరల్గా జరుగుతూ ఉంది. సో ఇప్పటివరకు మనము ఎలాంటి స్కామ్స్ నడుస్తూ ఉన్నాయి, ఇంకా ఇవి కాకుండా ఇంకా చాలా ఉందండి లిస్ట్, మనకు టైం సరిపోదు కాబట్టి మెయిన్ ఇంపార్టెంట్ స్కామ్స్ గురించి మాట్లాడాము. ఈ స్కామ్స్ నుంచి మనని మనం ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, మీకు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ తెలిసిందనుకోండి, ఎవరైనా మీరు ఈ పెట్టుబడి పెట్టండి, ఈ పెట్టుబడి పెడితే మీకు ఈ విధంగా రిటర్న్స్ వస్తాయి, మీరు పెట్టిన డబ్బు ఈ విధంగా ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది అని చెప్పేసి ఎవరైనా చెప్పారనుకోండి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు అడగాలి, మిమ్మల్ని మీకు ప్రశ్న వేసుకోవాలి. వీళ్ళు యాక్చువల్గా ఏం చేస్తున్నారు, ఏ బిజినెస్ చేస్తున్నారు, వీళ్ళ ప్రోడక్ట్ ఏంది, వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఓకే, సో ఇది సాధ్యమవుతుందా అని కొంచెం క్లియర్గా ఆలోచించుకోవాలి. సరే, ఇంకోటి ఎక్స్ప్లెయినబిలిటీ టెస్ట్. ఆ ప్రోడక్ట్ గురించి మీరు 10 నుంచి 12 సంవత్సరాల పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అట్లీస్ట్ మీ వైఫ్కో హస్బెండ్కో మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే దెన్ ప్రాబబ్లీ యూ మే go ahead with that investment. మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు అనుకోండి, దెన్ యూ షుడ్ నాట్ గెట్ ఇన్ ఎక్స్ప్లెయినబిలిటీ టెస్ట్. సో ఏదైతే ప్రోడక్ట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారో అది మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. మీకు అర్థం కాలేదు, మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు, యూ బెటర్ డోంట్ గెట్ ఇన్. యూ విల్ ప్రొటెక్ట్ యువర్ హార్డ్ అండ్ మనీ. సో సెకండ్ వచ్చేసేసి 24 hour గోల్డెన్ రూల్. ఏదైనా మీరు పెట్టుబడి పెట్టాలన్నా, డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలన్నా, ఇల్యూజన్స్ ఏమైపోతాయి, అప్పుడు ఆ పర్టికులర్ టైంలో ఇల్యూజన్స్ బాగా ఉంటాయి. ఎప్పుడైతే మీరు ఒక సమయం ఇస్తారో ఆ ఇల్యూషన్స్ ఏమైనా ఉంటే పటాపంచలు అవుతాయి. ఒక 24 గంటలు మీరు వెయిట్ చేయండి, అప్పుడే తొందరగా డెసిషన్ తీసుకోకుండా ఒక 24 hours వెయిట్ చేయండి. సో 24 hours తర్వాత మనకు క్లారిటీ రావచ్చు, మాట్లాడండి మీ దగ్గర వాళ్ళతో. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కానీ పబ్లిక్ని నమ్మొద్దు, మనుషులను నమ్మొద్దు. ట్రస్ట్ సిస్టమ్స్, ట్రస్ట్ ఆర్గనైజేషన్స్. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా పెట్టుబడి పెడితే ఆ చెక్ కానీ ట్రాన్స్ఫర్ కానీ మీరు ఇండివిజువల్ పేర్ల పైన చేయకూడదు, ఆర్గనైజేషన్స్కి చేయాలి. సో ఆర్గనైజేషన్స్ కాకుండా ఇండివిజువల్స్కి చేయమని ఎవరైనా అడిగితే దెన్ అక్కడే మీరు అలర్ట్ అవ్వాలి. దెర్ ఈస్ సంథింగ్, ఇట్ ఈస్ దేర్ టు స్కామ్ యూ అని అర్థం చేసుకోవాలి. ఫోర్త్ వచ్చేసేసి స్ట్రాంగ్ ఫోన్ హైజీన్.
మన ఫోన్ ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదు, ఏ లింకులు పడితే ఆ లింకులు క్లిక్ చేయకూడదు. లింకులు క్లిక్ చేసామా ఫోన్లో ఏదో ఒకటి డౌన్లోడ్ అయిపోతుంది, బ్యాక్గ్రౌండ్లో మీ ఫోన్ మొత్తం వాళ్ళకి క్లోన్ అయిపోతుంది. సో మనం ఏం చేస్తున్నాం అనేది వాళ్ళకి కనబడుతుంది. సో కొన్ని వాట్సాప్ ఫార్వర్డ్లు వస్తాయి, మీరు ఈ ఫార్వర్డ్ ఇది పంపించండి మీకు ఫ్రీ గిఫ్ట్ వస్తుంది, లేకపోతే ఇది పంపించండి మీకు పుణ్యం వస్తుంది, ఈ లింక్ క్లిక్ చేయండి, ఇంకా వేరే ఎంటైస్మెంట్స్ ఉంటాయన్నమాట. ఇట్లాంటి వాటికి మీకు అన్నోన్ సోర్స్ నుంచి ఏమైనా వస్తే, నోన్ సోర్స్ నుంచి వచ్చినా కానీ లింకులు క్లిక్ చేయొద్దు. సో స్ట్రాంగ్ ఫోన్ హైజీన్ ఉండాలి నాకు. ఇంకొకటి, డబ్బులు ఎప్పుడు కూడా మెల్లిమెల్లిగా మనము మన వెల్త్ని గ్రో చేసుకోవాలి. ఫాస్ట్గా ఏదైతే గ్రో అవుతుందో ఆ ఇల్యూషన్స్ కూడా ఫాస్ట్గా ఉంటాయి, ఇల్యూషన్స్ బ్రేక్ అయిపోతాయి. ఓకే, మనం డబ్బులు కోల్పోతే ఎప్పుడు కానీ డబ్బు పెరగడానికి సమయం పడుతుందో అదే స్టిక్ అవుతుంది. ఫాస్ట్గా ఏదైతే వస్తుందో ఫాస్ట్గానే పోతుంది. ఇంతకుముందు ఫస్ట్ ఎపిసోడ్లో మనం మాట్లాడాం కదా, ఫాస్ట్ మనీ ఈజ్ నాట్ రియల్ మనీ ఈజ్ నాట్ ఫాస్ట్. ఏదైతే ఫాస్ట్గా డబ్బులు వస్తుంది అని మనకు కనబడుతుందో అది నిలవదు. ఎప్పుడైతే స్లోగా మనీ మనం అక్యూములేట్ చేస్తామో అది మాత్రమే నిలుస్తుంది అనమాట. ఎప్పుడు కానీ ఫ్యామిలీతోని డిస్కస్ చేసుకోవాలి, ఇట్లాంటి ఫ్రాడ్స్ నడుస్తున్నాయి, ఎట్లాంటి స్కామ్స్ నడుస్తున్నాయి అనేది ఫ్యామిలీతోని మనం డిస్కస్ చేయాలి, ఫ్యామిలీని అవేర్ చేయాలి. ముఖ్యంగా మన పెట్టుబడి పైన మనం ఎక్సైట్మెంట్ ఎప్పుడు కూడా కోరుకోకూడదు. ఎప్పుడైతే మన పెట్టుబడి, మన ఇన్వెస్ట్మెంట్ మనకి ఎక్సైట్మెంట్ ఇస్తుందో, కిక్ ఇస్తుందో, we get kicked. If the investment is giving us kick, then we will definitely get kicked at some point of time. ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి బోరింగ్గా ఉండాలి కానీ ఎక్సైటింగ్గా ఉండకూడదు. ఓకే, అండ్ ముఖ్యంగా ఈ స్కామ్లు అన్నిటికీ కూడా ఎందుకు లోన్ అవుతారు, ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలని చెప్పాను. ఎందుకు లోన్ అవుతారు? అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. ఇన్సైడ్ ఎవ్రీ హ్యూమన్, ప్రతి ఒక్క మనిషి లోపల ఫియర్ ఉంటుంది, ఇమోషన్, గ్రీడ్ ఉంటుంది, హోప్ ఉంటుంది, ఆశ, గ్రీడ్ ఉంటుంది, లోభం ఉంటుంది, లోన్లీనెస్, ఒంటరితనం, ఇంపేషన్స్ ఉంటుంది, తొందరపాటుతనం, ఇవన్నీ కూడా ఉంటాయి. స్కామర్స్ ఎప్పుడు కూడా మన డబ్బు పైన కాదు, మన ఇమోషన్స్ పైన అటాక్ చేస్తారు. రైట్, ఎప్పుడైతే మన ఇమోషన్స్ ఫిక్స్ చేస్తామో స్కామ్ జరగదు. యుల్ ఫిక్స్ ద స్కామ్. వెన్ యూ allow the scamsters to touch your emotions and take undue advantage about your emotions, then we are doomed. Hard-earned money is gone, family will be in trouble, all will invite all sort of problems. So fix your emotion, the scam get fixed. And finally, if anything is urgent, ఎక్కడైనా ఏదైనా అర్జెన్సీ క్రియేట్ అవుతుంది అనుకోండి, పెట్టుబడిలో, పేమెంట్లో, దేంట్లోదైనా సరే, ఎదుట వ్యక్తి అర్జెన్సీ క్రియేట్ చేస్తున్నారు అని అంటే please be careful with that. It might be a scam. So please be safe with your money. Develop good financial behavior, develop good financial habits, and your family will prosper. Your hard-earned money will be useful for your family's benefit, instead of going into the hands of the scamsters. Thank you, sir. Thank you so much, Tumma Balaraj garu. చాలా సుదీర్ఘమైన సమయం తీసుకొని మన ఆడియన్స్ని ఎడ్యుకేట్ చేయడానికి, ప్రస్తుతం ఉన్న సమాజంలో ఈ ఆన్లైన్ ద్వారా, ఈ డిజిటల్ మీడియా ద్వారా, అదేవిధంగా ఇప్పుడున్న టెక్నాలజీని ఉపయోగించుకొని అసలు ఈ స్కామర్స్ అనేవాళ్ళు పబ్లిక్ని ఎలా భయపెడుతున్నారు, ఎలా దోచుకుంటున్నారు ఏంటనే ఇటువంటి అన్ని రకాల విషయాన్ని ఒక లేమ్యాన్కి కూడా అర్థమయ్యే విధంగా చాలా సరళమైన భాషలో మన సుమన్ టీవీ ప్రేక్షకులకు ఈ విష్ణు టాక్స్ ద్వారా అందించగలిగారు సార్. థ్యాంక్ యూ సో మచ్ బాలరాజ్ గారు. ఒక్క రిక్వెస్ట్ అండి, మీరు సాధ్యమైనంత వరకు ఇవి మీ ఫ్యామిలీతో డిస్కస్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా స్కామ్స్ జరుగుతూ ఉన్నాయి. యూ కెన్ సేవ్ వన్ లైఫ్ ఇఫ్ దే ప్రొటెక్ట్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ వన్ స్కామ్. ప్లీజ్ షేర్, ప్లీజ్ టాక్ విత్ యువర్ ఫ్యామిలీ అబౌట్ వాట్ కైండ్ ఆఫ్ స్కామ్స్ విచ్ ఆర్ గోయింగ్ ఇన్ ద మార్కెట్ నౌ. పబ్లిక్ని ఎడ్యుకేట్ చేయడానికి, వాళ్ళకి ఒక అవేర్నెస్ కలిగించడానికి, ఒక మంచి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి చాలా సుదీర్ఘమైన సమయాన్ని తీసుకుని మా సుమన్ టీవీ ప్రేక్షకుల్ని మీరు ఈ విష్ణు టాక్స్ ద్వారా ఎడ్యుకేట్ చేయగలిగారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.